ఏపీ గవర్నమెంట్ ఫీజు రీయింబర్స్‌మెంట్‌కి సంబంధించి ఒక గుడ్ న్యూస్ అయితే అందించింది. ఆ విషయం ఏంటో చూసినట్లయితే ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు ఏవైతే ఉన్నాయో, అంటే ప్రెజెంట్ వచ్చేసి కూటమి ప్రభుత్వం నేరుగా ఫీజు రీయింబర్స్‌మెంట్ అమౌంట్ అనేది కాలేజ్ అకౌంట్‌కి అయితే రిలీజ్ చేస్తుంది కదా! అంతకుముందు గవర్నమెంట్‌లో అంటే 2023, 24 విద్యా సంవత్సరానికి ముందు ఫీజు రీయింబర్స్‌మెంట్ అమౌంట్ అనేది గత ప్రభుత్వం వచ్చేసి స్టూడెంట్ అకౌంట్‌లో ఒకసారి, మదర్ అకౌంట్‌లో ఒకసారి, జాయింట్ అకౌంట్‌లో ఒకసారి ఇలా అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇలా రిలీజ్ చేసినప్పుడు ఏం జరిగిందంటే కొంతమంది విద్యార్థులు అమౌంట్ పడినా సరే కాలేజీ కాలేజీకి ఫీజు అనేది చెల్లించలేదు. ఇక మరికొంతమందికి కాలేజ్ ఫీజు అనేది ప్రభుత్వం రిలీజ్ చేయలేదు. అయినా సరే వారు వారి యొక్క సొంత ఖర్చులతో కాలేజ్ ఫీజు అనేది చెల్లించుకోవడం జరిగింది. ఇలా వీటన్నిటికి సంబంధించి ప్రభుత్వం ఏం చేసిందంటే, బకాయిలైతే కొంత అమౌంట్ అయితే రిలీజ్ చేయాలి కాబట్టి, ఆ బకాయిలకి చెల్లించడం కోసం ప్రభుత్వం ఒక కమిటీనైతే నియమించింది. ఈ కమిటీ నియమించడం ద్వారా ఒక గుడ్ న్యూస్ అనేది ఎందుకవుతుందంటే, చాలామంది విద్యార్థులు ఇప్పటికే వారి సొంత ఖర్చులతో కాలేజీ ఫీజు అనేది పే చేసేసారు. ఇప్పుడు కమిటీ వద్దకు వచ్చే విషయాలేంటంటే, ఇప్పటికే కాలేజీకి ఫీజు పే చేసిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో, వారొచ్చేసి గవర్నమెంట్ ఫీజు రీయింబర్స్‌మెంట్ అమౌంట్ రిలీజ్ చేయకపోయినా వారి సొంత ఖర్చులతో రిలీజ్ చేశారు కాబట్టి, ఇప్పుడు కమిటీ ఏం చెప్తుంది, వారు సొంత ఖర్చులతో ఆ అమౌంట్ అనేది పే చేశారు కాబట్టి, రిలీజ్ చేయబోయే బకాయిలొచ్చేసి విద్యార్థులకే చెందే విధంగా ఏర్పాట్లయితే చేసే విధంగా ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకుంటుంది. అందుకోసం ఈ కమిటీ అయితే సహాయపడుతుంది. సో, ఒకవేళ ఈ కమిటీ 10 రోజుల్లో ఒక ఫైనల్ డెసిషన్ అయితే ప్రభుత్వానికైతే చెప్తుంది. ఆ కమిటీ చెప్పే న్యూస్ ఎలా ఉండొచ్చు? ఫీజు రీయింబర్స్‌మెంట్ అమౌంట్ అనేది ఇప్పటికే విద్యార్థులు కాలేజీకి పే చేశారు కాబట్టి, ఆ అమౌంట్ అనేది స్టూడెంట్‌కే వచ్చే విధంగా ఏర్పాటు చేయండి అనైతే ప్రభుత్వానికైతే నివేదిక అయితే అందిస్తుంది. ఈ విధంగా ప్రభుత్వం విద్యార్థులకి ఫీజు రీయింబర్స్‌మెంట్ విషయంలో గుడ్ న్యూస్ అయితే అందిస్తుందనైతే చెప్పుకోవచ్చు. ఈ ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలనేవి ఎప్పుడు రిలీజ్ చేస్తారన్నది చెప్పలేదు గానీ, ఈ అమౌంట్ అనేది తప్పకుండా విద్యార్థులకే వచ్చే విధంగా ప్రభుత్వం ఏర్పాట్లయితే చేస్తుంది కాబట్టి, ఇది ఒక రకంగా గుడ్ న్యూస్ అనేది చెప్పుకోవచ్చు. ఇక మరొక అప్డేట్ చూసినట్లయితే, సీఎస్ఎస్ అమౌంట్ అనేది పడుతున్నట్టు 2 రోజుల క్రితం ఒక ఇద్దరు ముగ్గురైతే కామెంట్ చేశారు. చాలా తక్కువ మందే. అయినా సరే వారికి అమౌంట్ అయితే పడింది కాబట్టి, మిగిలిన వాళ్ళు చెక్ చేసుకుంటారన్న ఉద్దేశంతో ఈ విషయం అయితే చెప్తున్నాను. ఎస్సీ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి మాత్రమే ఈ సీఎస్ఎస్ అమౌంట్ అనేది పడుతుంది. అది కూడా స్టూడెంట్ అకౌంట్‌లో ఈ అమౌంట్ అనేది పడడం జరుగుతుంది.